చరిత్రలో ఒకటి నిలిచిపోయే రోజు. అప్పుడెప్పుడో 1528 ఆ టైంలో కూల్చేసారు. మన రాముడు పుట్టిన స్థలంలో ఒక గుడి ఉన్న పెద్ద గుడిని కూల్చేసి దానిపైన అక్రమ కట్టడం కట్టేసి దానికి మసీద్ అని పేరు పెట్టి అంతా అప్పట్లో వాళ్ళ రాజ్యము ఇస్లాం అక్కడి నుంచి రావడము ఆ దండయాత్ర ఆ టైంలో ఎన్నో హిందూ దేవుళ్ళు ఇప్పుడు జ్ఞానవాపి కానీ మధుర కానీ ఇట్లాంటి కూల్చుకుంటూ పోయారు. ఇప్పుడు కూడా ఇది ఒకటి చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు అన్నమాట. సో దీన్ని మనం చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలా. ఇప్పుడు చూసినట్టయితే మీరు చుట్టుప్రక్కల మొత్తం ప్రతి ఒక్క ఇల్లు పైన జెండా ఎగురుతుంది, జై శ్రీరామ్ అని. ఎక్కడ ఏ గల్లీలో పైన అన్నదానాలు, జై శ్రీరామ్ అనే నినాదాలతోని మారుమోగిపోతుంది హైదరాబాద్ మొత్తం. హైదరాబాద్ అనే కాదు, ప్రపంచం మొత్తం, ఎస్పెషలీ యూపీ అంటే ఇట్లాంటి కొన్ని స్టేట్స్ ఇంకా ఎక్కువ. మన ఇండియా అయితే ఇంకా ఎక్కువ చాలా గర్వించదగ్గ రోజు ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ లాస్ట్ 2019 నవంబర్లో ఒక తీర్పు రావడం అదొక చరిత్రాత్మకమైన ఘట్టం మన చరిత్రలోనే. సో మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఈరోజు మీరు అన్నట్టు పండుగ వాతావరణమే. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఒకవేళ అధికారంలో అంటే పార్టీలకు సంబంధం లేకుండా మనం మాట్లాడుకున్నప్పటికీ దాదాపు 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకవేళ ఇతర పార్టీ ఏదైనా అధికారంలో ఉంటే ఈరోజు సాధ్యమయ్యేదేనా? ఎందుకంటే బీజేపీ అని చెప్పి మత రాజకీయాలు అది అంటారు, కానీ వాస్తవానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు కానీ హిందూ దేవాలయాన్ని కానీ కాపాడే పార్టీ ఏదైనా ఉంది కొంతవరకు అని అంటే బీజేపీ అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఈ అయోధ్య రామ మందిరము విగ్రహ ప్రతిష్టాపన అనేది చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాల చిరకాల కోరిక ఈరోజు నెరవేరింది. ఎట్లా చూడొచ్చు? అంటే బీజేపీ మత ప్రచారం చేస్తుంది అది ఇది అంటారు, కానీ నాకెప్పుడు అది అనిపించలేదు. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి కదా, బీజేపీది మతంగా ఓన్లీ హిందువులకు వేసింది లేదా ఓన్లీ ఇది ముస్లింలకు వ్యతిరేకంగా చేసింది, ఏది చేసిందో చెప్పాలి వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఇది రామ మందిరమే తీసుకోండి, ఇదేం ఇదని కాదు కదా, ఇది ఎప్పుడో 1717 అప్పుడు ఎవరో రాముడు, అప్పటికి ఇంకా బీజేపీ లేకుండే, అప్పటి నుంచి గొడవ అవుతూ ఉంది. ఇది ఒక న్యాయపరమైన పోరాటంలో దీనికి బీజేపీ తప్పకుండా సహకారం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులో దీన్ని ఆపేవాళ్ళు కావచ్చు, దాన్ని బెంచ్ పైకి తేకపోవు కావచ్చు. ఇవి కంపల్సరీగా బీజేపీ దీని వెనకాల ఉన్నది అనేది అందరికి తెలిసిన విషయమే, దొంగతనంగానే ఏం కాదు. వాళ్ళ కృషి తప్పకుండా ఇందులో ఉన్నది. సో ఇంకేమంటున్నారంటే రామాలయం ఇంకా నిర్మాణం పూర్తే కాలేదు, అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, ఎందుకంటే జనరల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి. బట్ అది అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ నాకు కాదు. ఎందుకంటే సరే ఒక టైం కరెక్ట్ కాకపోవచ్చు, దీనికోసం కొట్లాడిన మనస్తత్వము, దీని ఆలోచన, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు దీనికోసం, రక్తపాతాలు జరిగిన ఈ మందిరం కోసం, దీని పరిగణనకు తీసుకోవాలని ఇక సరే ఇక ఏదో ఒకటి కంపల్సరీ అంటారు. మనము అధర్మాన్ని ఛేదించాలంటే అధర్మమే చేయాల్సి వస్తుంది. అట్లా చేయడంలో కూడా తప్పు లేదని నా అభిప్రాయం. అయితే బీజేపీ మత రాజకీయాలు చేస్తా అంటారు, ఒకవేళ వాస్తవమే అనుకుందాము. అయితే మరి ఇతర పార్టీలకు కూడా ఆహ్వానం వస్తే ఎందుకు నిరాకరించారు? ఈవెన్ కాంగ్రెస్ కానీ, సెంట్రల్ కమిటీ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇంకా ఇతర కొన్ని పార్టీలకు కూడా ఆహ్వానం వస్తే మేము వస్తలేమని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మరి ఎందుకు వాళ్ళు కూడా హిందువులే అయితే మేము హిందువులు కాదా అనే విధంగా మాట్లాడతారు? మళ్ళీ శ్రీరామచంద్రుడు అయితే పార్టీలకు పక్కన పెడితే ప్రతి ఒక్క హిందువుకి ఆదర్శవంతుడు. మరి ఎందుకు ఈ పార్టీలు అని కొంతమంది వ్యక్తులు నిరాకరించడానికి? దీన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఇప్పుడు మేము రావడం వల్ల టెంపుల్ ఇనాగ్రేషన్ వారి ప్రతిష్టాపన లార్డ్ శ్రీరామ ప్రతిష్టాపన, ఇది మేము వస్తే ఇది బీజేపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందేమో, వాళ్ళే నిర్మించిర్రు, వాళ్ళే కట్టిర్రు, వాళ్ళే ఇదంతా మైలేజ్ మొత్తం హిందూ ఓట్స్ అన్నీ వాళ్ళకే పడతాయని ఒక భయంతో వాళ్ళు వస్తలేరు. దీన్ని మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సరే ఈరోజు కాకపోయినా మేము తర్వాత కొన్ని రోజులకే పోతాం, ఈరోజే పోవాల్సిన అవసరం ఏం లేదు కదా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నట్టు. బట్ దాన్ని మనం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలా రోజులు ఎంతోమంది చనిపోతే, ప్రాణాలు విడిస్తే ఈ రామ మందిరం అని సాధ్యమైంది. సో దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సరే వాళ్ళ స్టాండ్ వాళ్ళది, ఈరోజు రాకపోవచ్చు, వాళ్ళు రేపు ఎల్లుండి వస్తామంటున్నారు, చూద్దాం.
చూడాల్సిందే ఇంకా. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను దేవాలయాలను కానీ ప్రతి ఒక్కరిలో భక్తి భావజలం అనేది ఉండాలి. ఈ జనరేషన్లో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది అదృష్టం. మనమైనా కానీ భవిష్యత్తు తరాలు కానీ ఏం నేర్చుకోవాలి? శ్రీరామచంద్రుడు అంటేనే ఆదర్శమూర్తి, తనని ఆదర్శంగా తీసుకోవచ్చా మనం కానీ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కానీ ఏం నేర్చుకోవాలి? తప్పకుండా తనని ఆదర్శంగా తీసుకోకపోవడం ఏంది, అతని పేరే ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడు. ఎందుకంటే తండ్రి మాటను చెవదాటకుండా 14 సంవత్సరాలు వనవాసం చేసి అంత పెద్ద అయోధ్య అనే రాజ్యాన్ని వదిలేసి తండ్రి మాట ఒక్క మాట చెప్పిండని చెప్పేసి ఆ కట్టుబట్టలతో బయటకు వచ్చిన వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, ధర్మాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయం వచ్చినా కూడా దాటని వ్యక్తి, ధర్మంపై నుంచి నిలబడకుండా ఇట్లా పక్కకపోయిన వ్యక్తి కాదు. ఎన్నో ఆయన లైఫ్లో ఎన్నో సీత అపహరణం కానీ అడవిలో ఎన్నో రకాల అది చెందినప్పటికి కూడా ఆయన ధర్మం కోసం పోరాడిండు కాబట్టి మాట మీద ఉన్నాడు. సత్యంనే పలికేవాడు ఎప్పుడు, ధర్మాన్ని కాపాడడానికి ఎంతో పోరాటం చేసిండు. సో కంపల్సరీగా మనం దీని నుంచి మనం తండ్రి మాట కానీ అన్నదమ్ముల మధ్య బంధం కానీ ఇలాంటిది లేకుండా ఆయన ఎట్లా ఉన్నాడు అన్నది మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయమే కదా. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇట్లా ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇంకా తీసుకోవాలి కంపల్సరీగా మనం ప్రతి ఒక్కరు శ్రీరాముని ఆదర్శ పురుషునిగా తీసుకోవాలి. మనం అట్లా తీసుకొని అతని యొక్క జీవన విధానం ఏంటి, రామాయణాన్ని ఒకసారి పఠనం చేయాలి, రామాయణాన్ని చూడాలి. మేము చూసాం, మేము చూడలేని కాదు, రామాయణం కానీ మహాభారతం కానీ మేము చిన్నప్పటి నుంచి చదవడం కానీ సీరియల్ వైజ్ చూడడమే చెప్తున్నా. హాట్స్టార్లో ఇప్పటికీ 195 ఎపిసోడ్ మహాభారతం గురించి దాన్ని మేము 5 times చూసుంటాం. అందులో ఉన్న చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకుంటే. ఈ మధ్యలో వచ్చిన ఇవన్నీ మూవీస్ కంటే అది ఎంతో థ్రిల్లర్ ఉంటాయి, అవి చూడాలి. కానీ ఇవన్నీ ఏం పనికిరావు. సో తప్పకుండా రాముడు చేసిన విషయాలు ఎన్నో మనం అనుసరించాలి మన లైఫ్లో, అప్పుడే మన లైఫ్ ఎంతో గొప్పగా ఉంటాయని నా అభిప్రాయం. ఎన్నో సంవత్సరాల పోరాటమైనప్పటికీ ఆ అదృష్టము, సరే వాళ్ళు పోరాడినప్పటికీ వాళ్ళ అదృష్టం దక్కలేదేమో, మనకు ఇది అదృష్టంగా భావించవచ్చు భవిష్యత్తు తరాలు కానీ ఇతరం కానీ. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నామేమో కానీ తర్వాత మనకు సమయం దొరికినప్పుడన్నా పోయి మనం అక్కడ దేవాలయాన్ని చూస్తాం కాబట్టి అది అదృష్టంగా భావించవచ్చు. తప్పకుండా. ఎందుకంటే 500 సంవత్సరాలు అంటే 5 తరాలు అన్నమాట. 5 తరాలు పోరాడి వాళ్ళు కన్న కళ, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ ప్రాణత్యాగాల మీద ఈరోజు నిర్మించబడ్డ ఈ గుడి. సో తప్పకుండా మనం అదృష్టవంతులే, మనమే కాదు మన అచ్చ తరాలు కూడా, అచ్చ తరాల కంటే మనం, ఎందుకంటే మన కాలంలో నిర్మించబడ్డాయని మనం గొప్పగా చెప్పుకుంటాం. అరే మేము ఇది చూసినాం, ఇట్లా అయింది, ఈ ప్రాసెస్ ఇట్లా అయింది, ఇది ఇట్లా ఇక్కడ నుంచి ఎక్కిరు, ఇదంతా ఇంత మంచి అట్మాస్ఫియరు మళ్ళీ ఇప్పుడు రాదని నేను అనుకుంటా. కంపల్సరీ మనం అదృష్టవంతులమే, ఈ జన్మ ఈ టైంలో ఉండడం అన్నది చాలా కంపల్సరీగా అదృష్టవంతమని నేను చరిత్రలో నిలిచిపోతాం మనం కూడా. అరే మన కొడుకులకు చెప్పొచ్చు, ఇది మా కాలంలో కొట్టారు, వాళ్ళు అట్లా చెప్పుకుంటారు మా తాత ఉన్న టైంలో అని. ఇట్లా ఇది ఒక కంపల్సరీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నమాట ఇది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.